ఇందాక వశీకరణ చేసేటప్పుడు ఇలా మనిషి తాలూకా జుట్టు పెట్టాలి, గోర్లు లేదా కాలి ధూళి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ వింటుంటే నాకు చేతబడి అనేది గుర్తొస్తుంది. చేతబడి కూడా ఇలానే చేస్తారు కదా. నిజంగా చేతబడి అనేది చేయొచ్చా? చేసే విధానాలు ఏంటి? చేతబడి అనేది కంపల్సరీగా ఉంది. ఉందా? ఆహా. దేవుణ్ణి మనం ఎలాగ పూజిస్తున్నామో దుష్ట శక్తులు కూడా కొన్ని ఉంటాయి. ఒక మనిషి నుంచి ఇంకో మనిషి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటే దాన్ని ఒక మనిషిని ఇంకొక మనిషిని వినాశనాన్ని కోరుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేతబడి అనేది ఉంది. అమ్మా, వినాశనములో నాశనము ఉంటుంది. అంటే ఎదుటివాడి ఎదగకూడదు, వాడు బాగుపడకూడదు అనేటట్టుగా కొంతమంది వాళ్ళు పూర్తిగా దాంట్లోకి లీలమైపోతారు. అంటే ఆ వ్యక్తిని మనం పూర్తిగా ఏదో ఒకటి సమాధి చేసేయాలి అనుకునే ఆలోచనలు కలుగుతాయి కొంతమందికి. కొంతమందికి ఆస్తులు గొడవల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అట్లా కొంతమందికి చేతబడులు చేపిస్తుంటారు. అదేవిధంగా ఉద్యోగపరం వల్ల కొంతమంది చేపిస్తుంటారు. కొంతమంది వ్యాపారానికి ఆపోజిట్ వచ్చిన వాళ్ళకి చేపిస్తుంటారు. కొంతమంది పొలిటికల్లో రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకులు కూడా గొప్ప గొప్ప మేధావులు కానీ ఎంత పెద్ద మేధావు అయినా కూడా ఈ చేతబడి ద్వారాగా పడిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే నిజంగా ఈ చేతబడి అనేది చేసి ఒక మనిషిని వశపరుచుకోవడమో లేకపోతే అనుకున్న కార్యాన్ని సాధించడమో ఇలాంటివి నిజంగా అవుతాయా? కంపల్సరిగా ఈ చేతబడి అనేది మనిషిని వశపరుచుకోవడము, ఎటువంటి కార్యాన్నైనా సరే దుష్ట కార్యాన్ని మనం దిగ్బంధన చేసుకోవడము, ఇలాంటివన్నీ చేతబడి రూపంలో కంపల్సరీగా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకునే ముందు కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఒక కుటుంబంలో భార్య భర్తలు, అన్నదమ్ములు, పాలివాళ్ళు ఉంటారు. అంటే అర్థమైందమ్మా? పాలివాళ్ళు అంటే ఒక ఇంట్లో అన్నదమ్ములు 4-5 మంది ఉంటారు. వాళ్ళు విడిపోతుంటారు. చిన్న ఆయనలు, పెదనాయనలు ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే పెద్దలు సంపాదించిన స్థిరాస్తుల మీద కనబడుతుంటుంది ఎక్కువగా ఆ ఎఫెక్ట్. ఆ స్థిరాస్తుల వల్ల వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళ మీద ఈర్ష్య కలుగుతుంది. అంటే వాళ్ళని కొట్టలేము, ఎదురుగా తిట్టలేము, తిట్టినా కొట్టినా ఎదుటివాడి పరువు పోతుంది. అది వాళ్ళ కుటుంబం పరువు మొత్తం పోతుంది. అలా కాకుండా మనిషిని మంచం మీద పడుకోబెట్టాలి. అది మనం చేసినట్టుగా తెలియకూడదు అనే ఒక చేతబడి రూపాలు కొన్ని చేపిస్తుంటారు. ఆ చేతబడి చేపించడానికి ముఖ్యంగా ఎద్దు కొమ్ములు, ఎద్దు అంటారు కదమ్మా, ఎద్దు కొమ్ములు, నల్ల కాటిక, తర్వాత కొన్ని ఔషధాలు, చెట్లు వేరు నుంచి వచ్చే ఔషధాలు, తర్వాత మన రసాయనిక పదార్థాలు, భస్పాలు అంటారు కదా, కొన్ని భస్పాలు రసాయనిక పదార్థాలను తీసుకొచ్చేసి ఏ వ్యక్తికి చేతబడి చేయాలో ఆ వ్యక్తి యొక్క ఫోటోని, ఇందాక నేను వశీకరణ గురించి చెప్పాను, అదేవిధంగా తన కాలు వెంట్రుకలు కానీ తల వెంట్రుకలు, తన కాలు మట్టి, ఆ చేతి వేళ్ళు గోర్లు, తర్వాత తన వస్త్రం ఏదైనా సరే అంత మొక్కున్నా చాలు. వాటిని తీసుకొచ్చేసి ఈ రసాయనిక పదార్థాలని, ఈ యొక్క నల్లని కాటికిని, ఈ ఎద్దు కొమ్ముల్ని, వీటిని కొన్ని దాంట్లో సంబంధించిన కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి కొంతమందికి యూట్యూబ్లో చెప్పకూడదు. వాటిని తీసుకొచ్చేసి దాన్ని ఏర్పాటు చేసి అష్టదిబంధన సంకల్పం ప్రకారం మనం ఒక చక్రాన్ని వేసి ఆ చక్రంలో నలుదిక్కుల అంటే 4 దిక్కులు, ఈ 4 దిక్కుల్లో 4 స్తంభాలను పాతాలి. పాతి కొంతమంది కొన్ని తల వెంట్రుకలతో పాటు జీవరాశుల్ని బలిస్తుంటారు. జీవరాశులు 2 కాళ్ళ కోడి, నల్లని కోడి కానీ, లేకుంటే మేక కానీ, లేకుంటే ఆవు కానీ, దున్నపోతు కానీ బలిస్తుంటారు. బలి ఇచ్చి ఆ రక్తంతో పోసి ఆ ఒక్క సంకల్పాన్ని చేతబడి రూపంలో చేసేస్తారు. చేస్తే ఆ చేతబడి రూపంలో చేసిన ప్రభావం ఎదుటి వ్యక్తి మీద ఎలా పడుతుందిరా అంటే, ముందు మెయిన్గా మనిషికి మెల్లమెల్లగా తన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది.
అర్థమైందమ్మా? చేతబడి రూపంలో ఉన్న ఒక ప్రయోగం, ఆ ఒక్క రూపం, దాని యొక్క కదలిక ఎలా ఉంటుందంటే ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడు లాగేసుకుంటుందో మనిషిలో మొదట్లో ఉన్న అవయవం ఏంటంటే ఎక్కువగా మనం రేరుగా పనిచేసేది చెయ్యి. మనం అన్నం తినాలన్నా, ఒక వస్తువును లేపాలన్నా, మనం చదవాలన్నా, రాయాలన్నా ప్రతి ఒక్కటి మన చెయ్యి. ఈ యొక్క చేతి రూపంలో జరుగుతుంది ఫస్ట్. అది నరాల్లోంచి ఆ నెగిటివ్ ఎనర్జీని గుంజేసుకున్న తర్వాత ఆ చెయ్యి మనిషి అంత బలంగా ఉన్నవాడైనా కంపల్సరీగా పడిపోతుంది. దాన్ని మనం కొంతమంది పచ్చివాతం వచ్చింది అనుకుంటారు. పచ్చివాతం వచ్చిన లక్షణాలు వేరే ఉంటాయి. అది నరాల్లోంచి వస్తుంది. అది మూతి వంకర పోవడం, కాళ్ళు చేతులు వంకర పోవడం. ఇది అలా కాదు. చేతబడి అనేది మనిషి తింటూ తిరుగుతూ అనుకోకుండా వాడికి ఏ జబ్బు లేకుండా, ఏ రోగము లేకోకుండా కంపల్సరిగా వాడికి చెయ్యి అనేది స్వచ్ఛపడిపోతుంది. చెయ్యి తర్వాత నుంచి కాలికి వస్తుంది. కాలి నుంచి మనిషికి వాక్కు వస్తుంది, మాట. ఈ మాట నుంచి మనిషికి ఎన్నుపూసు నరంలో పడిపోతుంది, నాభి నరం. ఆ ఎన్నుపూసు నరం అంటే నడుముకు పడిపోతుంది. నడుముకు పడినప్పుడే మనిషి మంచాన పడిపోతుంది. అది ఇన్ని గడియలు ఉంటుంది వాటికి. ఆ చేసేవాళ్ళ విధానంలో ఇన్ని గడియల వరకే ఉంటుంది. అది ఆ చేతబడి కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయరు కూడా. అది ఒక అమావాస్య, ఒక పున్నమి, ఆదివారం అమావాస్య, ఒక పున్నమి వచ్చినప్పుడు ఆ ఒక్క ప్రయోగాన్ని వాళ్ళ మీదకి ప్రయోగిస్తుంటారు. ఆ ప్రయోగించిన తర్వాత ఆ ప్రయోగంలో ఉన్న ఒక బలమైన పదార్థం ఏమిట్రా అంటే మనిషికి నెగిటివ్ ఎనర్జీ. ఇందాక చెప్పాను కదా, ఆ నెగిటివ్ ఎనర్జీ మనిషిలో ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి నొస్ట్లో ఉంటుందన్నమాట. దాన్ని లాగేసుకుంటారు ఫస్ట్. అక్కడ లాగినప్పుడే వాడి ముఖ లక్షణాలన్నీ కదలికలు ఏర్పడతాయి. మనిషికి కంటికి నిద్ర లేకపోవడము, జుట్టు రాలిపోవడము, కాళ్ళు చేతులు వణుకులు రావడము, బలంగా ఉన్న మనిషికి నరాలు స్వచ్ఛపడిపోవడము అట్లా జరుగుతుంటాయి. అదేవిధంగా ఆ వ్యక్తి మంచాన కొద్ది రోజులు పడిన తర్వాత అతనికి ఒక జబ్బు వచ్చిందని, ఒక రోగం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తర్వాత ఆ మందులు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్నీ చేపిస్తూ ఉంటారు. అయినా సరే రెస్పాన్స్ అనేది ఏమి ఉండదు. అది ఎందువల్ల? ఒక ఒంట్లో పుట్టిన బాడీలో వచ్చిన ఒక ప్రాబ్లం ఉండుంటే కంపల్సరిగా ఆ ఒక్క వైద్యానికి వాడు నయమవుతాడు. మరి ఈ చేతబడి చేసిన వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఒక నాటు వైద్యం కానీ, ఒకటి ఇంగ్లీష్ మెడిసిన్ కానీ, హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఏది చేసినా కూడా అతను కోలుకునే పరిస్థితి ఉండదు. ఇక అంతటి వాడు మనిషి కుంగిపడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆ కుటుంబం అడుగును పడిపోతుంది. అప్పుడు చేయించిన వాడి ఆనందం వాడి కళ్ళల్లో కనబడుతుంది. కానీ ఆ ప్రభావం అనేది ఆ కుటుంబం మొత్తం మీద చూపించిన తర్వాత తన కుటుంబం ఆర్థికంగా అడుగున పడిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మనలో ఉన్న రక్తం అంతా లాగేసుకుంటుంది. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ మంత్రశక్తుల ద్వారాగా అతని మీద చేసిన లాగేసుకున్నాక మనిషి మరణం అనేది జరుగుతుంది. తుది శ్వాసను వదిలే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకుంటారు చాలామంది. వాళ్ళు చూడని హాస్పిటల్ లేదు, చేయని పూజలు లేవు, తాయితులు మంత్రాలు అన్నీ కట్టించుకుంటారు. కానీ దానికి తగిన రెమెడీషన్ చేస్తేనే కంపల్సరీగా వాడు బయటకు రాగలుగుతాడు. చేతబడి విధానం అనేది ఆ రెమెడీస్ కానీ చేయకోకుండా కొన్ని మంత్రాల ద్వారాగా కొంతమంది స్వాముల దగ్గరికి పోయి తాయితులు కట్టించుకొని వేపమండలతో మనం కొట్టించుకుంటూ పోయేది కాదు. చేతబడి మంత్రం అనేది చాలా క్షుత్ర పూజ మంత్రం. అది ఆ క్షుత్ర పూజ మంత్రంలో అర్థందా ముఖ్యంగా మనకి అతి వేగమైనది మనిషికి ఏమిటమ్మా? అతి వేగమైనది మనిషికి చూపు, కంటి చూపు. అది ఎక్కడున్నా కూడా మనకి అంత దూరం నుంచి చూసినామంటే మనకి ఫలానా మనిషి లేదంటే ఫలానా వస్తువు ఉందని మనం కంటి చూపు ద్వారా మనం కనిపెట్టేస్తాం. అతి వేగమైనది. అతి భయంకరమైనది ఏమిటి? అతి భయంకరమైనది వచ్చేసి నిశ్శబ్దం. ఈ చేతబడి జరిగిన వాళ్ళ ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దం వల్ల వాళ్ళకి ఇంకా భయం దోలన, చెప్పుకోలేని భయం, చెప్పుకోలేని బాధ. ఎక్కడికి పోయినా కూడా మనకి ఏ పరిష్కారం దొరకట్లేదే. మరి చేతబడి జరిగింది అని అసలు ఎలా గుర్తించాలి? దాని లక్షణాలు ఏంటి? దాని లక్షణాలు మొదటగా
ఆ లక్షణం ఎలా ఉంటుందిరా అంటే కంటికి సరిగ్గా కునుకు ఉండదు, మనిషి ఆలోచనలో పడిపోతాడు. ఒక కార్యం చేస్తున్నామంటే ఆ కార్యం గురించి ఆలోచిస్తే ఆ కార్యం మనకి సిద్ధి అవుతుంది. తన ఆలోచనలో పడ్డడు, ఆ కార్యం జరగట్లేదు అంటే కంపల్సరిగా దాని ప్రభావం ఏదో జరుగుతుందన్నట్టుగా మనకి సాంకేతికం. కానీ దాన్ని ఎవ్వరు గుర్తుంచుకోరు. కాకపోతే మనకి మతి లేకనో లేకుంటే దానికి టైం బాగలేకనో అని అట్లా తీసుకుంటారు. ఈ చేతబడి రూపం వల్ల దానివల్ల ఇంట్లో ఎవరికో వారికి జ్వరం రావడమో లేకుంటే ఏదో జలుబు రావడమో ఈ ప్రభావాలు చిన్న చిన్నవి వస్తుంటాయి. అవి హాస్పిటల్కి పోతే చూపించుకుంటే తగ్గిపోతుంటాయి. దాన్ని బట్టే లోపల ఆ ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అది రాను 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 బయటపడుతుంటుంది. ఒక క్యాన్సర్, ఆ క్యాన్సర్ ఎలా గుర్తిస్తారమ్మా? మనం ఎక్కడ మనం గుర్తించలేం క్యాన్సర్ వచ్చిందని. మామూలుగా మనిషి చూస్తానికి ఆకార రూపంలో బాగానే ఉంటారు. లేదు మనిషిలో చెడు గుణం చెడు గడ్డలు ఉన్నాయి అంటే మనం బాగానే ఉన్నాడు కదా అంటాం. బాగున్న మనిషికి ఆ విధంగా జరుగుతుంది అని అంటే తను హాస్పిటల్కి పోయి టెస్టులు చేసుకున్న తర్వాతనే క్యాన్సర్ కానీ చెడుగడ్డ గురించి కానీ చెప్తారు డాక్టర్లు. అప్పటిదాకా మనిషి మాత్రానికి మేలి పండు లెక్కనే ఉంటాడు. అంటే లోపల కొన్ని విషయాలు జరుగుతుంటాయి, కొన్ని ప్రభావాలు. అంటే ఆరోగ్యం బాగున్న వాడికి వాళ్ళకి తాతల ముత్తాతల నుంచి ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి వ్యాధి రాని వాడికి కూడా అటువంటి ప్రాబ్లాలు వస్తుంటాయి. అవి చేతబడి రూపంలోంచి కొన్ని వచ్చే ఉంటాయి, కొన్ని జీన్స్ని బట్టి వచ్చే ఉంటాయి. అది తరాల నుంచి. దాన్నే ఆ చేతబడి రూపంలో ఆ ప్రభావం అనేది ఒంటి మీద పడిపోతుంటుంది. కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోవడం, మనిషి ఆహారానికి దూరం అయిపోవడం, కంటికి నిద్రకు దూరం అయిపోవడం, మనిషిలో ఉన్న శక్తిని కోల్పోవడం. అంటే బలమైన మనిషి, ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుతున్నాం, ఆ ప్రభావం ఉన్న వ్యక్తి గట్టిగా మాట్లాడలేడు. బేస్ తగ్గిపోతుంది. బాడీలో ఉన్న బేసు నాభి నరాలైన స్థాపికను స్తంభించిపోతుంటాయి. లోపల 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 మనిషి మారిపోతుంటాడు. మనిషి కొంచెం బ్లాక్గా రావడమో లేకుంటే కొంచెం విధానం తక్కువగా రావడమో, పట్టుదలతో చేయాల్సిన పనులు కూడా దూరం అయిపోవడము, మనిషికి నిద్ర లేకుండా పోవడం, ఈ చికాకులన్నీ మనిషికి చేతబడి రూపంలో ఉండాల్సిన లక్షణాలు. అవి చేతబడి అంటే కొంతమంది ఆ లక్షణాలు అంటే ఎమ్మడే జరగంగానే ఎమ్మడే పడిపోతారు అనుకునేది అది కళ. అదే మెల్లగా జరగదు, నిదానంలో జరుగుతుంది. అది నేను ఇందాకే చెప్పాను, కొన్ని గడియలు ఉంటాయని. వాళ్ళకి చేసిన గడియ నుంచి మనిషి మంచాన పడి మరణం అయ్యేదాకా ఆ గడియలు 5 గడియలు ఉంటాయి. ఈ 5 గడియల్లోనే మనిషిని బాగు చేసుకోవాలి. 5 గడియలు దాటిన తర్వాత మనం చేసిన ఫలితం ఉండదు. మనిషి వాడు మంచాన పడ్డవాడు పైకి లేవడం కూడా చాలా కష్టం. అటువంటి చేతబడి రూపమైన లక్షణాలు ఉంటాయమ్మా. మరి ఈ విధంగా చేతబడి ఒక మనిషికి జరిగిందే అనుకుందాం. జరిగిన తర్వాత ఎలా పరిష్కారాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అయితే ఇప్పుడు చేతబడి జరిగిన వాళ్ళకి చాలామంది వ్యాధి వచ్చిన వాడు వెర్రివాడు. అంటే ఏ డాక్టర్ దగ్గరికి పోతే మనకి ఒక ట్రీట్మెంట్ జరిగితే మనకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనుకుంటూ ఎక్కడెక్కడో డాక్టర్లు ఉంటాయి, స్పెషలిస్టులు ఉంటారు, ఎత్తుక్కుంటూ పోతుంటారు రోగం వచ్చిన వాడు. అదేవిధంగా చేతబడి వచ్చిన వాడికి ఆ చేతబడి వచ్చిన వాడికి ఫలానా చోట స్వామి ఉన్నాడు, ఆ ఫలానా చోట స్వామి చేస్తాడు అని అనుకొని చాలామంది పోతుంటారు. అయితే ఈ చేతబడి నివారణ అనేది ఎలా ఉంటుందిరా అంటే ముఖ్యంగా ఆ ఒక చేతబడి రూపంలో ఉన్న ఒక విద్యని తెలిసిన వాడై ఉండాలి. అంటే అర్థమైందమ్మా? అంటే చేసిన వాడు అనేది కాదు, ఆ విద్యని విముక్తి చేయడానికి తెలిసిన వాడే ఉండాలి. దానికి కొన్ని క్షుత్ర మంత్రాలు ఉంటాయి. వాళ్ళకి ఎలాగ క్షుత్ర మంత్రాలు చేసి దాన్ని చేతబడి చేస్తారో అదేవిధంగా క్షుత్ర మంత్రాల ద్వారాగా మనిషిని మనం యథాస్థితిలో తీసుకొచ్చే కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో పాటు అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చేసి కొన్ని ఈ గడియలు ఉంటాయి, ఆ మనిషిని ముందు హస్తాన్ని పట్టుకొని చూడాలి. అంటే అర్థమైందమ్మా? చేతబడి జరిగిన వాడికి హస్తాన్ని పట్టుకొని చూడాలి. మనిషి ఏ కండిషన్లో ఉన్నాడు, చేతబడి జరిగిన వాడి కండిషను ఏ విధంగా ఉంది, ఈ కండిషన్లోంచి మనిషి మళ్ళీ బయటికి రావడానికి దానికి ఏ విధమైన మార్గాన్ని మనం చేయగలిగితే మనిషి వస్తాడు అనే ఒక ఆలోచనని ముందు అది తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అది అందరికీ తెలియదు. చాలామంది స్వాములు చెబుతూనే ఉంటారు, అది నేను పెట్టి చూస్తాను, నేను చేసేస్తాను, దానికి నల్లకోట తీసుకురావాలి, దానికి ఇది చేయాలి, ఊరు బయటికి తీసుకుపోయి పూజ చేయాలి, కొంతమంది శ్మశానంలో చేయాలి అని చెప్తుంటారు, అంటూ ఉంటారు. ఇది శ్మశానంలోనే చేయాలని లేదు, దీన్ని వాళ్ళ ఇంటి ద్వారాలోనే చేయాలి. ఎందుకంటే చేసిన చోట పోవడానికి మనకి ఎక్కడ చేశారని తెలియదు కదా. కాబట్టి వాళ్ళు ఉన్న ఇంట్లోనే, ఎక్కడ పడితే అక్కడ కాదు.
వాళ్ళు ఇంట్లో కానీ లేకుంటే ఆ స్వామి ఉన్న దగ్గరికి కానీ ఆ ఒక్క సంకల్పాన్ని ప్రయత్నం చేసేట్టుకైతే ఆ స్వామిని సంప్రదిస్తే ఆ స్వామి ప్రతి ఒక్క దానికి ఆ మంత్రశక్తుల్లో ఈ 5 గడియల్లో ఒక్కొక్క గడిని వాళ్ళు ముందే రాసి పెట్టేసి ఉంటారు చేసేటప్పుడు. ఆ గడిని మనం గమనించాలి. అటువంటిది గమనించిన తర్వాతనే మనం దాన్ని చేయగలగాలి. లేకుంటే ఆ వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో పాజిబుల్ చేయలేము. అది మనం వెనక్కి తీసుకురాలేము మనిషిని యథాస్థితికి తీసుకుని రాలేము. కాబట్టి ఆ వ్యక్తికి ఈ విధమైన ప్రయత్నాన్ని చేసి దానికి కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని రెమెడీస్ ఉంటాయి. అది అందరి ముంగల చేయకూడదు, అందరికీ చూపించకూడదు, ప్రత్యేకంగా చేయాలి. దానికి ముందాక చెప్పాను కదా, ఎన్ని పూస మీద పడిపోతుందని. ఆ ఎన్ని పూస మీద పడిపోయినప్పుడు నడుములు పనిచేయవాలి, నడుము పడిపోతుంది. నడుము పడిపోయినప్పుడే మనిషి సగం ఆశపోయినట్టుగా. ఆ నడుముకు ఆ ఎన్ని పూస కాడ ఉన్న ఒక సంకల్పాన్ని మనం కనిపెట్టాలి. ఆ నరం అనేది ఎక్కడి నుంచి పోతుంది, దానికి ఏ మంత్రం చేస్తే ఆ మంత్రానికి కట్టుబడింది ఆ ఒక చేతబడికి అని దాన్ని మనం కనిపెట్టిన వాళ్ళ ఈ ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా దాన్ని మనం ఏర్పాటు చేయవచ్చు. అటువంటి సంకల్పమైన ప్రయత్నాలు నేను చేయగలుగుతాను. చేతబడి వచ్చిన వాళ్ళకి కానీ, క్షుద్రపూతలు జరిగిన వాళ్ళకి కానీ, చెడు చూపుల్లో కూడా మంత్రకట్టులు జరిగిన వాళ్ళకి కానీ, దీంట్లో చేతబడి జరిగిన వాళ్ళ విధానంలో 3 రకాలు ఉంటారు. మొదటి రకం వచ్చేసి ఈ లక్షణాలు ఉంటాయి, నేను చెప్పాను కదా ఇందాక, ఆ లక్షణాలు ఉంటాయి. రెండో రకం వచ్చేసి మనిషి మౌనాన్ని పాటిస్తాడు, అతి భయంకరమైనది. ఎన్నిసార్లు పిలిచినా పలకడు వాడిగా, మనసుగా నోట్లో మాట్లాడకుండా పోవడము, తానంతకు తానే రావడము, పెడితే తినడము లేకుంటే లేదు, ఒకటే ఆలోచనలో ఉంటుంటాడు. మనం ఎన్నిసార్లు పిలిచినా వీడికి పిచ్చా లేకుంటే ఏదైనా పోయే దారిలో ఏమైనా తొక్కాడా ఏదైనా అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ కాదు, అది కంపల్సరీగా చేతబడి జరిగే ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అయ్యి ఆ ఒక చేతబడి జరిగిన దాంట్లో సెకండ్ది. ఇకపోతే మూడోది, వాళ్ళంతగా వాళ్ళే కొన్ని మంత్రాలు చదువుకుంటూ ఉంటారు చేతబడి జరిగిన వాళ్ళు. తర్వాత పిచ్చోళ్ళలాగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి వస్త్రం మీద కూడా శ్వాస ఉంటుంది. వాళ్ళకి ఆ ధ్యాసంలో ఉండరు. ఆ వస్త్రం ఎలా కట్టుకున్నామా, మనం ఏం తింటున్నామా, ఏ విధంగా ఉంటున్నామా అనేది తెలియదు. ఆడు మంచివాడే, వాడికి జరిగిన తర్వాత ఇది పిచ్చోడే రోడ్డు మీద వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలామంది రోడ్ల మీద కూడా ఆహారానికి తిండికి లేకుండా వాళ్ళు వస్త్రాలు చినిగిపోయి వేసుకొని ఉంటుంటారు. కానీ వాళ్ళు మంచి చదివిన వాళ్ళు, మంచి తెలివి కల్ల వాళ్ళు, కుటుంబస్తులు, ప్రతి ఒక్కరు బాగున్న వాళ్ళే. కానీ వాళ్ళకి ఈ ఒక్క చేతబడి లక్షణాలు జరిగినాయి అనే సంగతి వాళ్ళకి తెలియక ఆ ప్రభావం అలా ఉంటుంది. ఆ ప్రభావాలు పిచ్చోళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనుకొని కొద్ది రోజుల పాటు ఎత్తుకుతారు, తర్వాత వదిలేస్తారు. ఇంకా దాని ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఓకే గురుగారు, మరి మీరు వీటన్నిటికీ పరిష్కారాలు ఏమైనా చూపిస్తారా? మీకు అవన్నీ తెలుసా? కంపల్సరీ. ఎందుకంటే ఈ చేతబడి గురించి కానీ, ధనవశీకరణ కానీ, నరదిష్టి కానీ, వశీకరణం కానీ, స్త్రీ పురుషుల వశీకరణం కానీ, ఈ చెప్పిన వాటిని అన్నిటికీ మా దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మాది వచ్చేసి మేము కోయరాజులు. మాకు పరంపర నుంచి అంటే మా తాతల ముత్తాతల నుంచి ఈ ఒక్క మాకు వృత్తిని మాకు పెద్దలు సంకల్పించారు. మాకు వాళ్ళ ద్వారా మేము నేర్చుకొని దానికి కొన్ని ఉపవాసాలు, కొన్ని యజ్ఞాలు, కొన్ని పూజలు చేసి మేము కొన్ని నేర్చుకున్న విద్యలు. ఈ విద్యల ద్వారా వాళ్ళకి పరిష్కారమే అంటే మంచి జనాలకు మంచి జరగడం కోసం. అదేవిధంగా ఈ పరిష్కారాలన్నిటికీ మేము చేయగలుగుతాం. ఒక చేతబడే కాదు, ఒక మనిషికి అవసరమైనవి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అది ధనం గురించి కావచ్చు, ఒక పెళ్లి గురించి కావచ్చు, తర్వాత ఒక వ్యాపారం గురించి కావచ్చు, ఒక లక్ష్మిని ఏ విధంగా మనం సంపాదించుకోవాలనే ఒక ఆలోచన గురించి కావచ్చు, మనిషి ఏ విధంగా పోతే ఏ విధంగా ఉపయోగపడి దాంట్లో వాడు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాల గురించి కూడా మేము చెప్పగలుగుతాం. అటువంటిది మా దగ్గర అన్ని రెమెడీస్ మా దగ్గర మేము చెప్పగలుగుతాము, చేయగలుగుతాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ ధనవశీ గురించి చెప్పాను కదా ఇందాక, ఈ ధనవశీకరణ, స్త్రీ పురుష వశీకరణ గురించి కూడా నేను చెప్పాను. అదేవిధంగా ఈ చేతబడి విషయాల గురించి కూడా నేను ఇందాక చెప్పాను. ఆ చేతబడి విషయాలు కూడా కంపల్సరీగా నేను చేస్తాను. ఎలా చేస్తామంటే వాళ్ళకి ముఖ్యంగా ఫోటోలు, తర్వాత వాళ్ళు పేరు బలాలు, వాళ్ళ ఒక పుట్టిన డేటు, తర్వాత వాళ్ళ ఇంటి పేరు,
గోత్రం ఇవి కావాలి. వీటిని తీసుకొస్తే వాళ్ళకి జరిగిందా లేదా అని తర్వాత ఆ మనిషిని ఫోటో చూసి దూరంగా ఉంటే ఫోటో దూరంగా చెప్పగలుగుతా, లేదంటే దగ్గరలో ఉంటే మనిషిని తీసుకొని వచ్చినా, లేదంటే నన్ను రమ్మన్నా కూడా నేను కూడా వచ్చి వాళ్ళని చూసి దాన్ని కంపల్సరిగా ఆ శాతబడికి ఆ విముక్తి చేయగలుగుతా. దానికి సంబంధించిన కొన్ని పూజలు పునస్కారాలను కూడా నేను దగ్గర ఉండి చేసి వాళ్ళకి నేను నయం చేయగలుగుతా కంపల్సరిగా. అయితే మాకు ఈ యొక్క వృత్తి అనేది పరంపర నుంచి వస్తుంది కాబట్టి మాకు అమ్మవారి పూజలు, కొండదేవత, సమ్మక్క సారక్క తల్లి, కాళీమాత పూజలు చేస్తుంటాం. ఈ కాళీమాత పూజలు కానీ చేస్తుంటాం మేము. అందువల్ల మాకు ఎటువంటి మనిషిలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ ఎలా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది నేను కనిపెట్టి చెప్పగలుగుతా. అదేవిధంగా వాళ్ళ జాతక రీతి, నక్షత్రాలను బట్టి, పుట్టిన తేదీని బట్టి, రాసులను బట్టి, వాళ్ళకి రాబోయే ప్రతిఫలాలను బట్టి, రేపు చేసే పని బట్టి, వాళ్ళ ఉద్యోగం గురించి కానీ, పెళ్లి గురించి కానీ, పిల్లల పేర్లు కానీ, సంతానం కానీ, లేదా వాళ్ళ కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు కానీ, వ్యాపార అభివృద్ధి గురించి కానీ, తర్వాత కొంతమందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పెళ్ళిళ్ళు కాని వాళ్ళ గురించి కానీ అన్ని విషయాలు వాళ్ళకి నేను చూసి నేను చెప్పగలుగుతా. ఇది మాది కాళీమాత జ్యోతిష్యాలయం. ఇక్కడ మన కుత్బల్లాపూరు సర్కిల్, సాయిరామ హై స్కూల్ పక్కన, సుచిత్ర హైదరాబాద్. మా ఫోన్ నెంబరు 9550796531. ఓం శ్రీ మాత్రే నమః. మీకు మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా కాళీమాత జ్యోతిష్యాలయానికి వచ్చి, ఇక్కడ కుత్బల్లాపూర్ సర్కిల్ దగ్గర మేము ఉండేది, సుచిత్ర హైదరాబాదు. ఇక్కడికి వచ్చి మీరు ఎటువంటి పరిష్కారం అయినా సరే నేను చేయగలుగుతాను. మీ కుటుంబంలో పెళ్ళి, ఉద్యోగం, తర్వాత కుటుంబంలో పిల్లల పేర్లు గురించి కానీ, పిల్లలకి హెల్త్లో ఆరోగ్యాలు బాగలేకపోయినా, బాలగ్రహ దోషాలు, చండీగ్రహ దోషాలు, తర్వాత నవగ్రహ దోషాలు ఉపశాంతి చేయగలుగుతాము. తర్వాత మీ కుటుంబంలో ఎటువంటి సమస్యకైనా సరే మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది. కంపల్సరీగా మేము చేయగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. చూసారు కదా, మీకు ఎలాంటి పరిష్కారాలు కావాలన్నా గురువుగారిని సంప్రదించండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. విన్నారు కదా ఇప్పటి వరకు గురువుగారు చెప్పింది. మీ ఇంట్లో కనుక ఏమైనా దోషాలు ఉన్నా, మీకేమైనా పరిష్కారాలు కావాలన్నా ఈ గురువుగారిని సంప్రదించండి. చూస్తూనే ఉండండి ఈహా భక్తి టీవీ.